ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి సిగ్గు లేకుండా శరం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇలా ఎదుటి ఒక ఎల్ఓపి లీడర్ని చావుని కోరుకుంటారా అండి ఎవరన్నా? నాకు అర్థం కాదు. ఎల్ఓపి లీడర్ చావు కోరుకుంటే ఎంత సిగ్గుచేటు. ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు చావు గురించి మాట్లాడతాడా? నువ్వు చావాలని ఇంతకుముందు ఇంత వందల మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, వందల మంది ఎల్ఓపి లీడర్లు లేరు, కానీ ఎవరు కూడా ఒకరు చావాలని కోరుకోలేదే. ఇంత దరిద్రంగా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 3 లక్షల పిచ్చి కుక్కలు ఉంటాయి. ఆ పిచ్చి కుక్కలకు అధ్యక్షుడే రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే, నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు హామీలుతో ఏ విధంగా అయితే నువ్వు ప్రజలకు ఇచ్చినావు, ప్రజలని నమ్మించినావో, నిన్ను నమ్మి ప్రజలు ఓటేసినందుకు ఇలా ప్రజలు పెడుతున్న శాపనార్థులకు కుక్క సాగు చచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గ్యారెంటీగా చెప్తా ఉన్నాను, ఇది ప్రజలు తెలంగాణ ప్రజలు పెట్టే శాపాలకి కుక్క సాగు చచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.